నేను లక్ష్మి, లీగల్ అడ్వైజర్. పసుపు కుంకుమ కింద ఇచ్చే ఆస్తి రిజిస్ట్రేషన్ కావాల్సిందేనా? వివాహ సందర్భంలో తల్లిదండ్రులు తమ కుమార్తెకు ఏదైనా ఆస్తి పసుపు కుంకుమ కింద ఇస్తే అది బహుమతిగా పిలువబడుతుంది. అది బహుమతి కావున రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 క్లాజ్ ఏ ప్రకారంగా రిజిస్ట్రేషన్ కావాల్సిందే. ఏ స్థిరాస్తి అయినా బహుమతిగా ఇస్తే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక స్త్రీ యొక్క సొంత ఆస్తి అంటే ఏమిటి? ఆమె తన ఆస్తిని ఎవరికైనా ఇవ్వవచ్చా? మన దేశంలో హిందూ వారసత్వ చట్టం 1956 సెక్షన్ 14 ప్రకారంగా ఒక స్త్రీకి ఆస్తి తల్లిదండ్రుల నుంచి కానీ, బహుమతి రూపంలో కానీ, పసుపు కుంకుమ రూపంలో కానీ, లేదంటే స్నేహితులు, బంధువులు బహుమతిగా ఇచ్చిన, లేదంటే భర్త నుంచి మెయింటెనెన్స్ రూపంలో వచ్చిన, లేదు తన కష్టార్జితంతో సంపాదించిన, ఇవన్నీ ఆ స్త్రీ యొక్క సొంత ఆస్తులే. తను ఆ ఆస్తిని ఎవరికైనా బహుమతిగా ఇవ్వవచ్చు, వీలునామా రాయవచ్చు. లేదు ఎవరికి బహుమతిగా ఇవ్వకుండా, వీలునామా రాయకుండా ఆ స్త్రీ చనిపోయినట్లయితే ఆ స్త్రీ యొక్క ఆస్తి ఆ స్త్రీ వారసులకు మాత్రమే చెందుతుంది. భర్త తదనంతరం అతని ఆస్తి భార్యకు చెందుతుందా? మన దేశంలో హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 సెక్షన్ 8 ప్రకారంగా ఒక వ్యక్తికి ఆస్తులు పిత్రార్జితం నుంచి మరియు కష్టార్జితం నుంచి సంక్రమిస్తాయి. అంటే పిత్రార్జితం అంటే తన పూర్వీకుల ఆస్తి, కష్టార్జితం అంటే తను సొంతంగా సంపాదించుకున్న ఆస్తులు. ఒకవేళ ఆ వ్యక్తి మరణిస్తే అతని తదనంతరము అతని యొక్క ఆస్తులు తన తల్లికి, తన భార్యకు, తన పిల్లలకు సంక్రమిస్తాయి. ఒకవేళ చనిపోయిన వ్యక్తి తల్లి కానీ, పిల్లలు కానీ లేనట్లయితే అతను కష్టార్జితమైన ఆస్తులు తన భార్యకు మాత్రమే చెందుతాయి. ప్రామిసరీ నోట్లో కొట్టివేతలు, దిద్దడాలు ఉంటే అలాంటి ప్రామిసరీ నోట్ చెల్లుతుందా? ప్రామిసరీ నోటు ఒకసారి రాసి ఇచ్చిన తర్వాత అప్పు తీసుకున్న వ్యక్తి అనుమతి లేకుండా ఆ ప్రామిసరీ నోట్లో మార్పులు చేర్పులు చేస్తే ఎన్ఐ యాక్ట్ సెక్షన్ 87 ప్రకారంగా ఆ ప్రామిసరీ నోటు చెల్లదు. ప్రామిసరీ నోట్లో రాసిన పేర్లు, తేదీ, సంతకాలు, వడ్డీ రేట్ లాంటి అంశాలు సవరిస్తే, అంటే మార్పులు చేర్పులు చేస్తే ఆ ప్రామిసరీ నోటు చెల్లకుండా పోతుంది.